నీకు కోపం ఎక్కువ, కానీ పని మాత్రం చాలా తక్కువ. అటు పక్క నీ బ్రదర్ అనంత్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిన్ను పాతాళానికి తొక్కేస్తూ ఉంటే నువ్వు మాత్రం పనికి మాలిన ప్లాన్స్ వేస్తూ ఇదిగో మీ నాన్న మీ అమ్మ మాట వింటూ అలాగే నిలబడి ఉంటావు. ఇంతకు మించి నువ్వేం చేయలేవు. కోడల పిల్ల, నువ్వు హద్దు మీరుతున్నావు. అవును మావయ్య, మీ కొడుకులో పౌరుషం చచ్చిపోయింది. లేకపోతే ఏమీ చేయకుండా ఇలా ఉండిపోతాడా? ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఏమనుకున్నావా నా గురించి? కాలం కలిసి రాక నేను వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది, అంతేకాని ఏమి సాధించలేక కాదు. రోసి, ఇప్పుడు చెప్తున్నా చూడు, రేపు ఆ 50 కోట్లు నేను దక్కించుకుంటాను. అనంత్ గారిని అరెస్ట్ చేయిస్తాను. ఆ వైట్ మనీని బ్లాక్ మనీగా క్రియేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ తో అల్లకల్లోలం సృష్టిస్తాను. వాడలా చిన్నపిల్లల్లా మారిపోవడమే కాదు, ఆ రోజు నుంచి మా జీవితాలే తలకిందులైపోయాయి. మళ్ళీ నువ్వు కలిసిన తర్వాతేనమ్మా వాడు మళ్ళీ మామూలు మనిషి అవటం మొదలు పెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మాకు చాలా ఆశలు కలిగాయి. కానీ ఇంతలోనే ఇది మళ్ళీ మాకు నిరాశనే నింపింది. ఆ కారు ప్రమాదంలో మీరందరూ చనిపోయారనుకుని మేమెంతగానో బాధపడ్డాం. కానీ నా కొడుకు మనవరాలు నువ్వు బతికే ఉన్నారు. కాకపోతే నా కొడుకు నా మనవరాలు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. వాడు కూడా వస్తే నువ్వు వాడు సంతోషంగా ఉంటే చూడాలని నాకు కోరిక ఉందమ్మా. ఆ బాల తిరిగొస్తే మీకు సంతోషమే, కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటి? తప్పకుండా అత్తయ్య, తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. మీరేం బాధపడకండి. అదే ఆశతో ఉన్నానమ్మా. కానీ నీకు వాడి గురించి తెలియదమ్మా. వాడు దేవుడు. వాడు బిజినెస్ మ్యాన్ గా ఉన్న రోజుల్లో సిస్టమ్ నే శాసించేవాడు. వాడి పేరు చెప్తే కాంట్రాక్టర్సే కాదు, అపోజిషన్ లో ఉన్న ఏ బిజినెస్ మ్యాన్ అయినా వణికిపోయేవారు.
50 కోట్ల వైట్ మనీకి సంబంధించిన బిల్స్. ఇవి లేకపోతే ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. ఆ అనంత్ గాడు అరెస్ట్ అవుతాడు. ఆ డబ్బులు నా చేతికొచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. రేయ్ అనంత్, ఇక నీకు రేపటితో చెక్ పెట్టబోతున్నా. నువ్వు ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావో చూస్తా. దొరికావురా నా చేతికి.